గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైర్ ఈరోజు ఆల్రెడీ నిఫ్టీ ఎక్స్పైర్ అయిపోయింది. చూసుకున్నట్లయితే మనకు మార్కెట్ అనేది ఈ 22,337లో క్లోజ్ అయితే ప్రీవియూ క్లోజ్ ఓపెన్ మాత్రం మనకు 22,476లో ఓపెన్ అయింది. కానీ హై మాత్రం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 22,556లో క్లోజ్ అయింది. హై దాకా వెళ్ళింది. క్లోజింగ్ మాత్రం మనకు చూసుకున్నట్లయితే ఈ 22,444లో క్లోజ్ అవ్వడం జరిగింది. చాలా హైకి వెళ్ళింది. కానీ ఇక్కడ నుంచి మనకు లోకు మారింది. ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ ఏర్పడిందో 22,476 నుంచి వెళ్ళి మార్కెట్ అనేది మనకు 22,445 దాకా వచ్చింది. అంటే ఎంత లేనిది మనకు 200 పాయింట్ల డౌన్ అయింది. ఒకసారి చూద్దాం. దీంట్లో మనకు ఒక ఇంపార్టెంట్ ఒక విషయం ఉంది. దీంట్లో మనకు ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు మార్కెట్ మనకు ఇది ఎక్స్పైర్ అప్పుడు కాకుండా కూడా మామూలప్పుడు కూడా మనకు పనిచేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, మార్కెట్లో ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇట్లా హైలో ఓపెన్ అయిన తర్వాత ఒకసారి మనం నిఫ్టీ చార్ట్ చూడాలి ఫస్ట్. ఓకేనా? నిఫ్టీ చార్ట్ అనేది ఖచ్చితంగా చూడాలి. ఇది మనకు నిన్నటి క్లోజింగ్, ఇది మనకు బుధవారం క్లోజింగ్. ఇది మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ దీని పక్కన చూసినట్లయితే ఇది మనకు 15 మనకు 915 క్యాండిల్ ఉంది, రెడ్ క్యాండిల్ పెద్దగా. ఈ 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ మనకు సపోర్ట్ ఎక్కడుంది, మళ్ళీ మనకు ఇది ఒకటి ఇక్కడ ఈ 915 క్యాండిల్ మీది నుంచి ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది. ఇది ఒక 915 గ్రీన్ క్యాండిల్ మీది నుండి. ఓకేనా? ఆ తర్వాత చూసుకున్న సపోర్ట్ అనేది మళ్ళీ మనకు ఇక్కడ ఈ 15 క్యాండిల్ ఉంది. ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, ఈ పైనుంచి ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఇది మళ్ళీ మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఓకేనా? ఎప్పుడైతే మార్కెట్ మనకి ఇక్కడ ఏర్పడుతుందో దీని సపోర్టు మనం చూసుకోవాలి, కింద సపోర్ట్ ఎక్కడ ఉందని. ఓకేనా? మార్కెట్ మనకు 22,480లో ఏర్పడినప్పుడు దీని సపోర్టు ఉన్నది కింద ఉంది కాబట్టి మనకు పీ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం మెంటల్గా ప్రిపేర్ కావాలి. అంతే తప్ప మనం మార్కెట్ ఏర్పడిన తర్వాత ఇక్కడ నుండి మనం ఇక్కడ మార్కెట్ అయిన తర్వాత దీని నుంచి మూమెంట్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఉంది. అంటే మనకు పీ పెరిగే అవకాశాలే ఉన్నాయి స్టార్టింగ్ మాత్రం. ఓకేనా? అక్కడి నుండి మళ్ళీ కిందికి రావాల్సిందే. ఓకేనా? ఈ విధంగా మార్కెట్ మనం ఎనాలిసిస్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పీలు సీలు ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం మొదటగా యాడ్ చేసుకున్నది 22,100 సిఈ. ఓకేనా? ఈ 22,100 సి మార్కెట్ మనకు 22,400లో ఏర్పడింది కాబట్టి మనం 22,100 సి యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 22,700 పీ యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం పీని గమనిద్దాం. మనకు మార్కెట్ అనేది చాలా హైలో ఏర్పడింది. దీని క్లోజింగ్ బుధవారం క్లోజ్. ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ ఉంది, ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఓకేనా? ఇక్కడ ఏర్పడి నుండి ఇది మనకు డైరెక్ట్ ఇది మనకు మూమెంట్ ఎక్కడ నుండి ఇది మనకు 262 రూపాయల నుంచి వెళ్ళి ఇది మనకు ఎక్కడ పెరిగింది, ఇది మనకు 474 రూపాయల దాకా పెరిగింది. ఇది మనం మామూలుగా చెప్పుకునేది. కాబట్టి ఇక్కడ మనం 50 మినిట్స్ పెట్టుకున్నట్లయితే మార్కెట్ అనేది మనకు ఎప్పుడైతే మనం నిన్ననే ఒక వీడియో చేయడం జరిగింది, ఎప్పుడైతే మనం యాడ్ చేసుకున్న పీ అయినా సిఈ అయినా కూడా మొదటిగా గ్రీన్ క్యాండిల్ ఉండి ఆ తర్వాత మనం రెగ్యులర్గా యాడ్ చేసుకున్న సిఈపీలు కూడా గ్రీన్ క్యాండిల్ ఏర్పడినట్లయితే అది మంచి మూమెంటం ఉంటుందని మనం చెప్పుకోవడం జరిగింది. ఇది మనం చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ మనకు ఇక్కడ నుండి ఇది 258 పాయింట్ల నుంచి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది, ఇది 458 దాకా 68 దాకా వెళ్ళడం జరిగింది. అంతేనా? 468 దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనం చూసుకున్నాం. కాకపోతే దీంట్లో మనం మొదటగా ఒకసారి మనం 4 మినిట్స్ క్యాండిల్ పెట్టుకున్నట్లయితే మనకు ఎప్పుడైతే మార్కెట్ అనేది మనకు 4 మినిట్స్ ఒక వెయిట్ చేయాలి. 4 మినిట్స్ తర్వాత ఇక్కడ మనకు ఇది గ్రీన్ క్యాండిల్గా మారింది. ఓకేనా? ఇదేం చెప్పి ఇంపార్టెంట్ విషయం ఇది. ఎప్పుడైతే ఇది మనకు ఒక 4 మినిట్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ మారింది, ఆ తర్వాత ఏర్పడే క్యాండిల్ రెడ్గా మారినట్లయితే ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే అది మనకు
గ్రీన్గా మారిందో ఇది మనం పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇది మనకు రెడ్గా మారినా సరే, ఇది మనకు మొదటి ఈ 4 మినిట్ క్యాండిల్ అనేది రెడ్గా మారి దాని పక్క నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకున్నట్టయితే, అంటే ఈ విధంగా ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత దాని పక్క నుండి మళ్ళీ మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది మనకు పైకి వెళ్ళే మూమెంటం ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, అదే నేను చెప్పాలనుకున్నది ఇక్కడ ఈరోజు. అంటే ఇక్కడ నేను చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఒక 15 మినిట్స్ వెయిట్ చేసినట్లయితే మనకు ప్రీమియమ్స్ అనేటివి కూడా పెరగడం జరుగుతుంది. దానివల్ల మనకు 30 రూపాయలు ఉన్నది ఇది ఏకంగా 45 రూపాయలు పోవడం, ఆ తర్వాత మళ్ళీ కిందికి వస్తాం మనం ఆలోచించడం, దానివల్ల కూడా మనకు కొనుక్కునే అవకాశాలు అనేటివి మిస్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు 4 మినిట్స్ తీసుకున్నట్లయితే మార్కెట్ అనేది మనకు ఇక్కడ ఏర్పడింది ఈరోజు. ఓకే, ఇక్కడ ఏర్పడిన తర్వాత పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇక్కడ ఏర్పడిన మార్కెట్ అనేది ఇక్కడ మార్కెట్ ఏర్పడి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకుంది. నెక్స్ట్ 4 మినిట్ క్యాండిల్ అనేది ఈ విధంగా గ్రీన్ క్యాండిల్లో మారిన తర్వాత దీని హైని ఎప్పుడైతే బ్రేక్ చేసి మూమెంట్ తీసుకుందో ఆ తర్వాత ఇది మనకు ఇక్కడకి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి, ఇటువంటి రెడ్ క్యాండిల్ ఏర్పడినప్పుడు ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తుందో ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఇది కిందికి వచ్చినా సరే మళ్ళీ మనకు ఇక్కడి నుంచి మనకు 2 గ్రీన్ క్యాండిల్ ఏర్పడినాయి కాబట్టి ఇక్కడ మనకు ఇది మనం 50 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే చూసుకోండి. ఇక్కడ మనకి ఇది ఒక 50 మినిట్స్ క్యాండిల్, ఇది ఈ 30 మినిట్స్ క్యాండిల్. ఇక్కడ చూడండి 30 మినిట్స్ పెట్టుకున్న మనము మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం ఉంటుంది. మూమెంటం ఎక్కడ దాకా ఉంటుంది, ఇది ఇక్కడ దాకా ఉంటుంది. ఇక్కడ దీని మీద ఉన్న ఈ 15 క్యాండిల్ దాకా ఎప్పుడైతే ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకున్నదో అప్పటి నుంచి అక్కడ నుండి మనకు మీదికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా మనకు బయింగ్ ఆపర్చునిటీ మనం భావించాలి. ఈ విధంగా రెడ్ క్యాండిల్ వచ్చినా కూడా ఇక్కడ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ నుండి మనకు గ్రీనిష్గా మారి క్యాండిల్ ఏర్పడుతుందో, ఓకే, గ్రీనిష్గా మారి ఏర్పడుతుందో మళ్ళీ మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుందో మళ్ళీ ఇది ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ గ్రీన్ ఇక్కడ దీని మీద క్లోజ్ కావాలి క్యాండిల్. ఎప్పుడైతే ఇక్కడ ఇది మూమెంటం తీసుకుంటుందో ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఇది రిజెక్ట్ అవుతుందో ఆ తర్వాత మనకు కింది సపోర్ట్ అనేది ఈ కింద ఉన్న ఈ 15 క్యాండిలే. ఓకే, ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకుంటాం. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ మనకు మూమెంటం తీసుకున్నా కూడా పైకి వెళ్ళినా కూడా ఇది మనకు ఇక్కడ ఈ 915 క్యాండిల్ ఎప్పుడైతే ఇది ఉందో ఇక కింది భాగం ఇది ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకు రిజెక్ట్ కూడా అయింది. రిజెక్ట్ ఏంటంటే ఇది మళ్ళీ మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోవాలి. కాకపోతే మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోలేదు, కింద ఉన్న ఇక్కడ దాకా కింద ఉన్న ఈ 15 క్యాండిల్ దాకా రావడం జరిగింది. ఓకేనా, ఇది మనం ఒకసారి మనం 15 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మొదటి 15 మినిట్స్ క్యాండిల్ ఇది. ఇక్కడ మనం మొదటగా 50 మినిట్స్ మనం వెయిట్ చేసినట్లయితే ఈ రకంగా ఇక్కడ వెళ్ళింది. ఆ తర్వాత మూమెంట్ తీసుకొని ఇది ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మనం 50 మినిట్స్ పెట్టుకున్నా సరే ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇది మనకు మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఓకే, దీని ద్వారా మనం యాడ్ చేసుకున్న పీలు కూడా ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం ఈ 22,200 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, 22,200 పీ అనేది 300 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది మనం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది కూడా గ్రీన్ క్యాండిల్లో ఉంది. ఓకేనా, ఇది మనకు గ్రీన్ క్యాండిల్లో ఉంది. ఆ తర్వాత కూడా ఏర్పడిన నెక్స్ట్ 930 క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్ ఉంది. తర్వాత మీద ఉన్న ఈ 15 క్యాండిల్ మీద విక్కులు ఏర్పరిచినా కూడా ఇది క్లోజింగ్ అనేది దీని కిందనే కావడం జరిగింది. ఓకేనా, ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ ఇక్కడ తీసుకుందో ఇది మనకు 7 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు 50 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అంటే మెయిన్ పీ అనేది ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుందో అక్కడ నుండి దీని కింద మనకు ఎటువంటి సపోర్ట్ అనేది లేదు. ఓకే, ఎప్పుడైతే అది మనకు మెయిన్ పీ సపోర్ట్ తీసుకుందో ఇది 8 రూపీస్ నుంచి ఇది మళ్ళీ ఎక్కడ రాక ఇది 56 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇది మళ్ళీ మనకు జీరో కావడం జరిగింది. ఇదే మనం ఒకసారి 4 మినిట్స్ మనం పెట్టుకొని చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 4 మినిట్స్ మనకు మొదటి ఈ 4 మినిట్స్ క్యాండిల్ మనకు రెడ్గా ఉండి తర్వాత ఏర్పడే క్యాండిల్ గ్రీన్గా మారినట్లయితే ఇక్కడ మనకు లోలో మనం బై చేసుకోవచ్చు. ఇక్కడ ఇది 12 రూపాయలు ఇది ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే. అదే ఇక్కడ నుండి ఇది చూసుకున్నట్లయితే 12 రూపాయలు నుండి ఇది మనకు 12 రూపాయలు నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది ఇది మనకు 105 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇదే మనం ఒక 50 మినిట్స్ ఆగి మనం బై చేసుకున్నట్లయితే ఇక్కడ మనం బై చేసుకుని పోయినాం. ఇక్కడ 38 రూపీస్ ఉంది ఎక్స్పైర్ అప్పుడు. అంటే 12 రూపాయల నుంచి మనకు 38 రూపీస్ దాకా మనకు
మనకు బై చేసుకునే అవకాశం మనం మిస్ చేసుకున్నట్టు. ఎందుకంటే ఇక్కడ ఒక 9:15 క్యాండిల్ ఏర్పడి ఆ తర్వాత మళ్ళీ కూడా నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది మనకు రెడ్గా మారే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. అంటే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇది మనకు 12 రూపాయల నుండి మనం 12 రూపాయలు నుండి ఇది మనకి ఇంకా ఎక్కడికి వెళ్ళింది, ఒక 50 మినిట్స్ క్యాండిల్ ఇది మనకు 49 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనం ఎగ్జిట్ అయినా మంచిదే. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ దాని మూమెంట్ చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ నుండి మళ్ళీ మనకి ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఇది 12 రూపాయల నుండి ఇది ఏకంగా ఇక్కడక 106 రూపాయలకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇంతకు చెప్పినట్టు 8 రూపాయలు అక్కడక వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ 22,350 PE కూడా ఒకసారి గమనిద్దాం. ఇది కూడా మనకు చూసుకున్నట్లయితే మనకు నిన్నటి క్లోజింగ్ ఇది మనకు గ్రీన్ క్యాండిల్గా మారింది. ఇది మనం ఈ విధంగా కూడా బై చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం మెయిన్ PE అనేది గ్రీన్గా ఉండి ఇది కూడా గ్రీన్గా ఉన్నట్లయితే ఇది మనకు మంచి మూమెంటం ఉంటుంది. PE అయినా CE అయినా సరే మనకు మెయిన్ PE మెయిన్ CEలు గ్రీన్గా ఉండి ఇవి కూడా గ్రీన్గా మనకు మొదటగా ఏర్పడినట్లయితే ఇది మనకు మంచి మూమెంటం ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. ఇది మనకు ఎక్కడి నుండి ఇది మనకు ఇది 20 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 147 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఇదే మనం ఒకసారి 4 మినిట్లు పెట్టుకొని చూసుకున్నట్లయితే ఇది కూడా చూడండి. ఇక్కడ మనకు మొదటగా ఇది మనకు ఇక్కడ ఇది 20 రూపాయల నుంచి ఇది మళ్ళీ మనకు ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడ మనకు ఇక్కడ ఏర్పడింది మార్కెట్ అనేది 20 రూపాయలు ఏర్పడిన తర్వాత 44 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. మళ్ళీ మనకు ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది 20 రూపీస్ నుంచి వెళ్ళి ఏకంగా ఇది ఇక్కడికి వెళ్ళింది. ఇది మనకు 106 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇది ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మూమెంటం తీసుకుంది కదా మనకు మళ్ళీ మనం ఇక్కడ పెట్టుకున్నట్లయితే ఇక్కడ బై చేసుకున్నట్టు 18 రూపాయల నుంచి ఇది మళ్ళీ మనకు ఇక్కడికి ఇది 83 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే. ఇది 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఓకేనా. మనం స్టార్టింగ్ వీడియోలలో 30 మినిట్స్ పెట్టుకోవడం జరిగింది. 30 మినిట్స్ వెయిట్ చేయాలని. ఇప్పుడు 30 మినిట్స్ వెయిట్ చేసినట్లయితే ఈ విధంగా మనం ఇక్కడ బై చేసుకునే అవకాశం ఇది. ఇక్కడ బై చేసుకున్నట్లయితే ఇక్కడ మూమెంట్ ఇక్కడ నుంచి ఇది 85 రూపాయలు మనం బై చేయం. 20 రూపాయలు ఉన్నది ఇక్కడ మనం 80 రూపాయల తర్వాత మనకు బై చేయాలంటే మనకు స్ట్రెంత్ సరిపోదు, సైలెంట్గా వదిలేస్తాం చూసుకుంటుండే మార్కెట్ అంతా. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక దీంట్లో కూడా నిన్న క్లోజింగ్ అయినా ఈ బుధవారం క్లోజింగ్ నుంచి మనకు రిజెక్ట్ అయింది. ఇక్కడ మూమెంటం తీసుకున్నా కూడా బుధవారం క్లోజింగ్ దాకా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అది 0 కావడం జరిగింది. ఓకే. అదేవిధంగా ఒక మనం 22,400 PE ఇది కూడా 30 మినిట్స్లో ఉంది. ఇది ఎక్కడ నుండి ఇది మనకు 40 రూపీస్ నుంచి ఇది మనకు ఎక్కడాక 189 రూపాయల దాకా ఇది కూడా మంచి మూమెంట్ ఉంది మనకు ఈరోజు PEలో CEలో 2 మూమెంట్లు ఉన్నాయి. అదే మనం ఒకసారి 50 మినిట్స్ పెట్టుకొని చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇది కూడా మనకు మొదటి క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ లాగా మారింది. ఆ తర్వాత ఇది ఇక్కడ నుండి ఇది మనకు 40 ఇది ఎక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 30 రూపీస్ నుంచి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 186 దాకా వెళ్ళింది. ఆ తర్వాత కూడా మళ్ళీ మనకు ఎప్పుడైతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఈ విధంగా పైకి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు ఓకేనా. ఇక్కడ 9:15 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి మనం ఇక్కడ బై చేయకునే అవసరం లేదు. కొంచెం ఇక్కడ మనకు బ్రేక్ అవుతుంది, దీన్ని మనకు గ్రీనిష్గా మారుతుందంటే ఇక్కడ బై చేసుకున్నట్టయితే మన టార్గెట్ అనేది దీని దాకా ఉంటుంది. ఇక్కడ మనకు ఈ 15 క్యాండిల్ ఈనాటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ దగ్గర ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఏర్పడే క్యాండిల్ దీని మీద మూమెంటం తీసుకున్నట్లయితే ఇది ఎప్పుడు మూమెంటం తీసుకుంటుందంటే దీని మీద క్లోజ్ కావాలి. ఈ 15 క్యాండిల్ ఉంది చూసారా, దీని మీద క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఏర్పడే క్యాండిల్ ఇక్కడ నుండి మూమెంటం తీసుకుంటే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే దీని కిందనే క్లోజ్ అయింది, ఈ విధంగా ఉంది ఇది. ఓకేనా. ఇది కూడా మనం ఒక్కసారి 4 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ మనకు మొదటగా ఈ 4 మినిట్స్ క్యాండిల్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు రెడ్గా ఉంది. కానీ మనకు మెయిన్ PEలో మాత్రం 4 మినిట్స్ క్యాండిల్ కూడా గ్రీన్గా ఉంది, ఇది మనకు రెడ్గా ఉంది. ఓకేనా. ఎప్పుడైతే ఈ 4 మినిట్స్ క్యాండిల్ నుంచి మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకుంటుంది మనకు 34 రూపాయలు. ఓకేనా. ఈ 34 రూపాయలు మనకు ఇక్కడ మనకు బై చేసుకునే అవకాశం కల్పించినట్టు. ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే ఇది మనకు 80 రూపాయల దాకా వెళ్ళింది ఓన్లీ ఒక 4 మినిట్స్ క్యాండిలే. ఓకేనా. దీన్ని బ్రేక్ చేయనంత వరకు ఇది మనకు సపోర్ట్గానే ఉంటుంది. మనకు ఇది అంతా గుర్తుంచుకోవాల్సింది. ఎప్పుడైతే ఇది మనకు బ్రేక్ కాదో బ్రేక్ అయినంత వరకు ఇది మనకు సపోర్ట్లో భావించాలి. మనం టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా. ఓకే.
ఆ తర్వాత ఈ చూసుకున్నట్లయితే మళ్ళీ అన్నీ అంతే అదే విధంగా ఉన్నాయి. ఈ 450p కూడా ఒకసారి చూద్దాం. చూసుకున్నట్లయితే 4 మినిట్లో ఇది కూడా చూడండి. ఇది కూడా మనకు 4 మినిట్ క్యాండిల్ ఇక్కడ దాకా ఉంది. ఇది రూ. 82 నుంచి ఇది ఎక్కడ దాకా వచ్చింది. ఇది 58 ఇక్కడ దాకా రావడం జరిగింది. రూ. 54 దాకా వచ్చింది. రూ. 54 నుండి మళ్ళీ ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే ఇది రూ. 58 నుంచి ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు రూ. 252 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఇదే మనం ఒకసారి 50 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది మూమెంట్. ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. ఓకే, 81 ఏర్పడిన తర్వాత ఈ విధంగా కిందకి వచ్చి ఓకే ఈ విధంగా ఇక్కడ రూపాయలు 54 దాకా రావడం జరిగింది. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకొని ఈ విధంగా ఇది ఇక్కడ దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది కింద ఉన్న ఈ 915 క్యాండిల్ దగ్గర నుంచి మళ్ళీ ఇది మాకు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంట్ తీసుకొని ఇది మనకు 48 రూపీస్ నుంచి ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 159 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఈ మీద ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్ట్ అయిన తర్వాత 11:30కి ఇది ఓకేనా 11:30కి ఇది మళ్ళీ మనకు డ్రాప్ అవ్వడం జరిగింది. అప్పుడు సిఈ పెరిగింది. ఇదే మనం 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా మొదటి ఈ 915 క్యాండిల్ ఓకే, ఆ తర్వాత ఇది 945 క్యాండిల్. మనం గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తుందో ఇది మనకు దీని మీద క్యాండిల్ ఏర్పడాలి. మనకు క్యాండిల్ ఏర్పడిన మాత్రమే మళ్ళీ మనకు మూమెంట్ ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఈ విధంగా కిందకి వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ కక్కర్రాక ఈ కింద ఉన్న ఈ 915 క్యాండిల్ మనకు ఉంది కాబట్టి ఓకే. ఇది వీడియో లెంత్ ఉంటుంది కానీ ఇంపార్టెంట్ వీడియో ఇది. అదేవిధంగా ఒకసారి మనం సీలను కూడా గమనిద్దాం. సి చూసినట్లయితే మనకు మొదటగా మనం ఈ సి చూద్దాం. సి చూడండి, ఇది మనకు ఏ విధంగా ఉందో 30 మినిట్స్లో సి అనేది మనకు మార్కెట్ అనేది చాలా హైలో ఏర్పడింది. హైలో ఏర్పడడం వల్ల ఇది మెయిన్ సి అనేది ఇక్కడ ఏర్పడింది. ఆ తర్వాత ఈ విధంగా మూమెంట్ తీసుకొని పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఇది దీన్ని బ్రేక్ చేసింది. ఈ 15 క్యాండిల్ బ్రేక్ చేసి ఇది మనకు కిందికి రావడం జరిగింది. ఓకేనా, కిందికి ఇది ఇక్కడ కింద ఉన్న ఈ 15 క్యాండిల్ అనుకోండి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకున్నట్లయితే మళ్ళీ ఇది ఈ 915 క్యాండిల్ దగ్గరనే క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. మనం 30 మినిట్స్ క్యాండిల్ కూడా వాడుకోవాలి. అది క్లోజింగ్ అనేది ఎక్కడ అవుతుందో తెలవడానికి. ఓకేనా, 15 మినిట్స్ వాడుకోవాలి, 30 మినిట్స్ వాడుకోవాలి. మనం 4 మినిట్స్ కూడా స్టార్టింగ్ వాడుకోవాలి అంతే, మధ్యలో వాడుకోవడం అవసరం లేదు. ఓకేనా, ఇది ఇక్కడ మనకు ఇది 209 నుంచి మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళడం జరిగింది. దీని హై దాకా మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్ట్ అయింది. ఓకేనా, ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ నుండి మళ్ళీ విక్ అనేది ఏర్పడింది. మనకు ఎప్పుడైనా మనం సపోర్ట్ తీసుకోవాలనుకుంటే ఆ సపోర్ట్ అనేది విక్కులాగా మారి పైకి వెళ్తుంది. ఓకేనా, ఇంత తిక్కు రాదన్నట్టు, ఈ విధంగా తిక్కు రాదు, పడాలంటే తిక్కు వస్తుంది. ఇక్కడ మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకొని డైరెక్ట్ ఇది ఇక్కడ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మూమెంట్ తీసుకొని ఇది మనకు పైకి వెళ్ళింది. ఇది చూసుకున్నట్లయితే మనం ఒకసారి 50 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇది మనకు మొదటి 50 మినిట్స్ క్యాండిల్, నిన్న క్లోజింగ్ గ్రీన్ క్యాండిల్ ఉంది. ఓకేనా, ఇది మనకు మొదటి 50 మినిట్స్ క్యాండిల్. ఆ తర్వాత ఇక్కడకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇది మనం ఒకసారి దీన్ని కూడా ఒకసారి 4 మినిట్స్ పెట్టుకొని చూసుకున్నట్లయితే దీంట్లో మనకు మొదటగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మొదటగా గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. ఈ విధంగా మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు కూడా మళ్ళీ దీని మీద గ్రీన్ క్యాండిల్ ఏర్పడి మాత్రమే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే 4 మినిట్స్ తర్వాత ఇది మనకు రెడ్ క్యాండిల్ మారిందో ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. గుర్తుంచుకోండి, కింద ఏర్పడినా సరే కింద మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత దీని మీద మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు పైకి వెళ్తుంది అంతే తప్ప ఇక్కడ మనకు కింద రెడ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత దాని పక్కన ఇందుకు చూసినట్టు గ్రీన్ క్యాండిల్ ఏర్పడితే అది మళ్ళీ మూమెంట్ ఉంటుంది. ఈ విధంగా పైన హైలో ఏర్పడినప్పుడు గ్రీన్ క్యాండిల్ ఏర్పడి ఆ తర్వాత మళ్ళీ ఇది రెడ్ క్యాండిల్ మారిందంటే మాత్రం ఇది ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది బ్రేక్ అయిందంటే మళ్ళీ దీని సపోర్టు మనకు మెయిన్ పీ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో అక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం 50 మినిట్స్ పెట్టుకుని చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళింది. ఇది నిన్నటి ఇక్కడ ఈ 915 క్యాండిల్ ఉంది కదా ఇక్కడ మీద. ఓకేనా, దీని నుంచి మాకు సపోర్ట్ తీసుకుంది. మనం చెప్పుకున్నాం చాలాసార్లు, ఎప్పుడైతే ఇది ఒక 915 క్యాండిల్, ఒక 930 క్యాండిల్, ఇది ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ మీద నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుందని ఇది మనకు రూ. 150 నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 450 దాకా వెళ్ళడం జరిగింది. 40 దాకా ఓకే 46 దాకా వెళ్ళడం జరిగింది.
ఇప్పుడు దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న సీఈలు కూడా ఒకసారి గమనిద్దాం. దీనిలో మనం 22,300 సీఈ యాడ్ చేయడం జరిగింది. ఇది మనకు నిన్న క్లోజింగ్, ఇది కూడా మన గ్రీన్ క్యాండిల్లో ఉంది. ఇక్కడ నిన్న క్లోజింగ్ ఇది 144 చాలా హైలో ఏర్పడింది. ఆ తర్వాత ఇక్కడ నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది ఇక్కడ రావడం జరిగింది కిందికి. కానీ చూసుకున్నట్లయితే దీన్ని మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. దీని గ్రీన్ క్యాండిల్ ఉంది చూసారా, దీని మీద మనకు సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ 47 రూపీస్ ఉంచాలి. ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 160 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకు మెయిన్ సీఈ అనేది దీనికి మన రెస్టర్న్ తీసుకుంది. మన కిందికి వచ్చినప్పుడు మళ్ళీ ఇది కిందికి వచ్చి ఓకేనా, మళ్ళీ కిందికి వచ్చి ఇది మనకు మళ్ళీ ఇది 56 రూపీస్ నుంచి వెళ్ళి ఓకేనా, ఈ విధంగా ఇది ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది కూడా మనం ఒకసారి 4 మినిట్స్ క్యాండిల్ పెట్టుకుని చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు ఇది ఒక గ్రీన్ క్యాండిల్ మారింది. ఆ తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేసింది. ఎప్పుడైనా సరే మనం ఈ 4 మినిట్ క్యాండిల్ యాడ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే ఒక మొదటి 4 మినిట్ క్యాండిల్ను నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ బ్రేక్ చేసినట్లయితే అది మనకు డౌన్ ట్రెండ్గా డౌన్గా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇది మళ్ళీ ఒకసారి 50 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది మూమెంట్. మొదటి 9:15 క్యాండిల్, ఇది మొదటి 9:15 క్యాండిల్, 9:30 క్యాండిల్. ఇక్కడ నుండి మనకు ఇక్కడ చూసుకున్నట్టు మన 30 మినిట్స్ పెట్టుకున్నట్టు మనకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మొదటి ఈ 9:15 క్యాండిల్ ఉంచాలి, 9:45 క్యాండిల్ కిందకి ఏర్పడినా కూడా ఇక్కడ 10 o'clock క్యాండిల్ ఉంచాలి, ఇది 10:15 క్యాండిల్ ఉంచాలి మనకు మూమెంటం తీసుకుంది. ఓకే, అదేవిధంగా ఒకసారి మనం చూసుకున్నట్లయితే 250 పి కూడా ఒకసారి గమనిద్దాం. ఇది కూడా మన 30 మినిట్స్ పెట్టడం జరిగింది. మొదటగా ఇది ఇక్కడ ఏర్పడింది 155 రూపాయలు ఏర్పడి ఆ తర్వాత 215 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చింది. ఎక్కరాక ఇది 49 రూపీస్ దాకా రావడం జరిగింది. ఇదంతా మాకు సపోర్ట్ ఉంది. ఇక్కడ కూడా మాకు సపోర్ట్ ఉంది. ఇదంతా దీన్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే ఇది మళ్ళీ మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతదాకా మనకు కిందికి వచ్చే అవకాశాలు లేవు. ఇక్కడ నుండి మళ్ళీ బ్రేక్ చేసుకొని ఈ 9:15 క్యాండిల్ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది ఈ విధంగా ఇది ఇక్కడ నుండి 80 రూపాయల నుండి ఏకంగా ఇది 295 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఇది కూడా అంతే. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడక వచ్చింది. ఇది మళ్ళీ 85 రూపాయల నుంచి. ఇదే మనం ఒకసారి 50 మినిట్స్ క్యాండిల్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. 50 మినిట్స్లో ఈ విధంగా మనకు మొదటి నిన్న క్లోజింగ్ ఇది మొదటి 50 మినిట్స్ క్యాండిల్, 9:30 క్యాండిల్, ఇది 9:45 క్యాండిల్. తర్వాత 10 o'clock నుంచి ఇది మనకు మూమెంటం తీసుకుంది. ఇక్కడ నుండి కిందికి వచ్చినా కూడా దీన్ని బ్రేక్ చేయలేదు. దీన్ని బ్రేక్ చేయక ఇది ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఎప్పుడైతే ఇది మన 15 క్యాండిల్ను బ్రేక్ చేస్తుందో ఇది మళ్ళీ మనకు పైకి వెళ్ళే మూమెంటం ఉందని చెప్పి మనం గుర్తించాలి. ఓకే, ఇది కూడా ఒకసారి మనం 4 మినిట్ క్యాండిల్ను పెట్టుకున్నట్లయితే ఇది చూడండి. ఇక్కడ మొదటి మనకు మొదటి 4 మినిట్ క్యాండిల్, ఇది మొదటి 4 మినిట్ క్యాండిల్. ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే 4 మినిట్ క్యాండిల్ ఇది. ఓకే, ఈ విధంగా మార్కెట్ అనేది డౌన్ అనేది జరిగింది. ఓకే, ఇది మన 30 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఇది మనకు 30 మినిట్స్లో ఇక్కడ నుంచి మనకి నిన్నటి క్లోజింగ్, ఇది బుధవారం స్టార్టింగ్, ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఓకేనా, ఈరోజు ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ.